قل هل يستوي الذين يعلمون والذين لا يعلمون. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. అల్హమ్దులిల్లాహి వహదా వస్సలాతు వస్సలాము అలా మల్లా నబియ్య బాదా. ప్రియ విశ్వాస తెలుగు సోదర సోదరీమణులకు మదరసా అంటే అల్లిమ్ని అల్ ఇస్లాం పాఠశాలలో స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, తౌహీద్ అంశంలో మనం ఇంతకుముందు పవిత్ర వచనం లా ఇలాహ ఇల్లల్లా ముహమ్మదుర్ రసూలుల్లా గురించి, అంటే ఇందులో రెండు భాగాలు ఉన్నాయి. మొదటిది లా ఇలాహ ఇల్లల్లా. లా ఇలాహ ఇల్లల్లా షరతుల గురించి, వాటిపై నమ్మకం గురించి, వాటి పట్ల విధేయత గురించి మనం ఇంతకుముందు క్లాసులో తెలుసుకున్నాం. ఈరోజు లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లా అంటే రెండవ భాగం, ముహమ్మదుర్ రసూలుల్లాహ్ యొక్క షరతుల గురించి మనం ఈరోజు తెలుసుకుంటాం. ఈ పవిత్ర వచనం అనేది చాలా ప్రధానమైనది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ పంపినట్లు మరియు ఆయన చెప్పింది స్వీకరించి విశ్వసించాలి, మరియు ఆయన ఆదేశాన్ని శిరసావహించి వాటిని పాటించాలి, మరియు ఆయన నిషేధించిన వాటికి దూరముగా ఉంటూ ప్రార్థనలను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చూపిన పద్ధతిలో తూచా తప్పకుండా ఆచరించాలి. ఇంకా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జగత్ ప్రవక్తగా అతన్ని గౌరవించి ఆయన జీవిత విధానాన్ని తప్పక అనుసరించాలి. అంటే ఆయన సాంప్రదాయాలను తూచా తప్పకుండా పాటించాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సకల లోకాలకు శుభ సందేశము ఇచ్చేవానిగా, రాబోయే అతి భయంకరమైన శిక్ష నుండి హెచ్చరించేవానిగా, అల్లాహ్ తరపు నుండి ప్రజలకు సందేశం ఇచ్చేవానిగా, ఆశాదీపముగా చేసి అల్లాహ్ పంపినట్లు ఆయన్ను మనస్ఫూర్తిగా విశ్వసించి అనుసరించటయే అల్లాహ్ ఆజ్ఞను పాటించటం. మిత్రులారా, ఈ పవిత్ర వచనం అనేది చాలా ప్రధానమైనది. ఒక ముస్లిమేతరుడు ఇస్లాంలో ప్రవేశించాలనుకుంటే పరిశుభ్రత పొంది ఈ వచనాన్ని మనస్ఫూర్తిగా విశ్వసించి దానిపై నమ్మకం కలిగి నోటితో పలికితే అతడు ఇస్లాంలోనికి ప్రవేశిస్తాడు. అయితే మనం చాలామందిని చూస్తూ ఉన్నాం, నోటితో పలుకుతారు కానీ దాని పట్ల నమ్మకము కానీ, దాని జ్ఞానము కానీ, దానిపై విశ్వాసము కానీ, దాని పట్ల ప్రేమ కానీ ఏమాత్రం ఉండదు. అటువంటి వారికి ఆ పవిత్ర వచనం అనేది ఎటువంటి లాభము చేకూర్చలేదు. మిత్రులారా, ఈ వచనం యొక్క షరతుల్లో మొట్టమొదటిది సాక్ష్యం ఇవ్వటం. అంటే దేనికి? వమా యంతికు అనిల్ హవా, సూరే నజ్మ్. ఇందులో అల్లాహు తాలా ఇలా ఆదేశిస్తున్నాడు, మరియు ఆయన తమంతట తాము ఏమీ పలకరు, అంటే
మా ప్రవక్త తనంతట తాను తనకు తోచింది, తనకు ఇష్టమైనది ఏమీ పలకడు. అతడు ఏమి చెప్పినా సరే, ఏం బోధించినా సరే దైవాదేశాలకు అనుగుణముగానే ఆ పరిధిలోనే ఉంటుంది. అదేవిధంగా రెండవ షరతు ఏమిటంటే దాన్ని అనుసరించాలి. అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు విధేయత చూపాలి, ఆయన సాంప్రదాయాల ప్రకారం జీవించాలి, అతన్ని అనుసరించాలి. అల్లాహ్ తఆలా ఖురాన్లో ఇలా ఆదేశిస్తున్నాడు, ఖుల్ ఇన్ కుంతుమ్ తుహిబ్బూనల్లాహ ఫత్తబిఊని యుహ్బిబుకుముల్లాహు వయగ్ఫిర్ లకుం జునూబకుం వల్లాహు గఫూరుర్ రహీం. నిశ్చయముగా అల్లాహ్ యొక్క ప్రవక్తలో, ఓ ప్రవక్త వారికి ఇలా ఆదేశించండి, వారికి ఇలా తెలుపండి, మీరు అల్లాహ్ను ప్రేమించేవారే అయితే నన్ను అనుసరించండి. నిశ్చయముగా అప్పుడు అల్లాహ్ మిమ్ములను ప్రేమిస్తాడు మరియు మీ పాపాలను క్షమిస్తాడు. అంటే ఈ వాక్యములో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను అనుసరించటం, దైవాదేశాలకు విధేయత చూపడంతో సమానముగా నిరూపించబడింది. ఆ ప్రవక్త వచ్చింది అల్లాహ్ పంపడం వల్లే. ఆ ప్రవక్త మనకు ఏం బోధించినా సరే అవి దైవాదేశాల పరిధిలోనే మనకు బోధిస్తాడు. అతడు తన ఇష్టం వచ్చినట్లు తనకు తోచింది బోధించడు. మిత్రులారా, మరో చోట అల్లాహు తాలా ఇలా ఆదేశిస్తున్నాడు, లఖద్ కాన లకుం ఫీ రసూలిల్లాహి ఉస్వతున్ హసన. నిశ్చయముగా అల్లాహ్ యొక్క ప్రవక్తలో మీకు ఒక మంచి ఆదర్శం ఉంది. అంటే అతని జీవితం ఆదర్శ జీవితం, అంటే ఒక ఉత్తమమైన మోడల్. ఒక ముస్లిం ఆ ప్రవక్త సాంప్రదాయాలను ఇంకా అతని అలవాట్లను అతను అలవరుచుకోవాలి, వాటి ప్రకారమే జీవించాలి. మనము తినే ఆహారంలో అయినా, మనం కట్టుకునే దుస్తుల్లో అయినా, మనం వాడుకునే వస్తువులలోనైనా మంచి మోడల్ను మనం ఎంచుకుంటాం. అందువల్లే దేవుడు మన కోసం జీవించడానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జీవితాన్ని మనకు ఒక మంచి ఆదర్శ జీవితంగా ప్రసాదించాడు. మిత్రులారా, అదేవిధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ప్రేమించటం, అంటే ఒక హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు, లా యుమిను అహదుకుం హత్తా అకూన అహబ్బ ఇలైహి మిన్ వాలిదిహి వ వలదిహి వన్నాసి అజ్మఈన్. రవాహుల్ బుఖారి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచనం, తల్లిదండ్రులు, భార్యాపిల్లలు, ప్రపంచంలోని ఇతర మానవులందరికన్నా నన్ను ఎక్కువగా అధికముగా అభిమానించినంత వరకు, ప్రేమించినంత వరకు మీలో ఏ ఒక్కడు నిజమైన విశ్వాసి కాజాలడు. అంటే అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త పట్ల మన ప్రేమ ఎలా ఉండాలి? మన తల్లిదండ్రుల కంటే, మన ధన సంపదల కంటే, మన స్నేహితుల కంటే, మన భార్య బిడ్డల కంటే అధికముగా అల్లాహ్ను, ఆయన ప్రవక్తను ప్రేమించాలి. మిత్రులారా, ఆ తరువాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చూపిన పద్ధతి ప్రకారమే మనము ఆరాధించాలి, ప్రార్థించాలి, వ్యాపారం చెయ్యాలి, జీవితం గడపాలి,
ఎందుకంటే వమా యంతికు అనిల్ హవా, అతడు తన ఇష్టం వచ్చింది తనకు తోచింది చెప్పడు. దైవాదేశాలనే దైవ ఉపదేశాలనే మన వరకు చేర్చుతాడు. అందువల్ల మనం అతన్ని అనుసరించాలి. ఒక హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు. ఏమని? మన్ అమిల అమలన్ లైస అలైహి అమ్రునా ఫహువ రద్దున్, రవాహు ముస్లిం. ఎవరైతే ఇస్లాం ధర్మంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలుపుని పద్ధతిని అవలంబిస్తారో అది స్వీకరించబడదు, అంటే అది తిరస్కరించబడుతుంది. అందువల్ల మనము అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త ఆదేశాలు మరియు ఉపదేశాల ప్రకారం జీవించాలి. చాలామంది విశ్వాసులు, చాలామంది ముస్లిములు పొరుగువారి గురించో, స్నేహితుల గురించో, లేదా భార్యా బిడ్డల గురించో వారు చెప్పినట్టు వారికి తోచినట్టు జీవిస్తారు. అటువంటి జీవితం చాలా కష్టాలను కొని తెచ్చిపెడుతుంది, ఎటువంటి లాభము చేకూర్చదు. అందరికంటే అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తనే ప్రేమించాలి, ఆయన ఆదేశాలను ఉపదేశాలనే పాలించాలి. అల్లాహు తాలా ఇలా ఆదేశిస్తున్నాడు, మయ్యుతి రసూల ఫఖద్ అతా అల్లాహ్. ఎవరైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను అనుసరిస్తారో, ఆయనకు విధేయత చూపుతారో వారు అల్లాహకు విధేయత చూపినట్టే. చూసారా? అందువల్ల మనము ఇస్లామీయ విద్యను గురించి మనం తెలుసుకోవాలి. ఖురాన్ విద్య మరియు ప్రవక్త సాంప్రదాయాల విద్య మనలో ప్రతి ఒక్కరూ తప్పకుండా, చిన్న పెద్ద ఆడ మగ, యువకులు వృద్ధులు అందరూ నేర్చుకోవాలి. వ్యాపారస్తులైనా లేదా ఉద్యోగస్తులైనా లేదా గృహిణులైనా ఎవరైనా సరే అందరూ నేర్చుకోవలసిన విద్య ఇస్లామీయ విద్య, ఖురాన్ మరియు ప్రవక్త సాంప్రదాయాల విద్య. మిత్రులారా, ఇది లేకుండా ఏ మానవుడు ఈ లోకములో మరియు పరలోకములో, అంటే ఉభయ లోకాల్లోనూ సాఫల్యం పొందలేడు. మిత్రులారా, ఇక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై దీవెనలు, అంటే దరూద్ వ సలాం పంపటం. ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై దరూద్ మరియు దీవెనలు పంపితే అతడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై మరియు అతన్ని అనుసరించే వారందరిపై దీవెనలు పంపినట్టే. అల్లాహు తాలా ఇలా ఆదేశిస్తున్నాడు, ఇన్నల్లాహు వ మలాయికతహు యుసల్లూన అలన్ నబీ యా అయ్యుహల్లజీన ఆమను సల్లు అలైహి వసల్లిము తస్లీమా. ఓ విశ్వాసులారా, నిశ్చయముగా అల్లాహ్ మరియు దైవదూతలు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై దరూదును పంపుతున్నారు. మీరు కూడా వారిపై, ఆయనపై దరూద్ మరియు సలాములు పంపండి. అంటే ఇది అల్లాహ్ ఆదేశం. దీవెనలు అయితే దీనివల్ల లాభం ఏంటి? ఒక హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు, మన్ సల్లా అలయ్య వాహిదతన్ సల్లల్లాహు అలైహి అషరన్, రవాహు ముస్లిం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచనం, ఎవరైతే నాపై ఒక్కసారి దరూద్ పంపుతారో అల్లాహ్ వారిపై 10 సార్లు దరూద్ పంపుతాడు. మిత్రులారా,
మనము ఇటువంటి విషయాలను గురించి నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకొని జీవించే ఒక ముస్లిం ఈ లోకంలో మరియు పరలోకంలో అంటే ఉభయ లోకాల్లోనూ సాఫల్యం పొందుతాడు. ఇవేవీ తెలియకుండా జీవించవచ్చు, కానీ ఇవేవీ తెలియకుండా జీవిస్తే ఎటువంటి లాభము ఉండదు, సాఫల్యము సిద్ధించదు. చాలామంది ముస్లిములు నేను ముస్లిమును అని చెప్పుకుంటూ ఖురాన్ మరియు హదీసుల జ్ఞానానికి చాలా దూరంగా ఉన్నారు. వారికి ఖురాన్ అంటే ఏమో తెలియదు, దాని అనువాదము తెలియదు, దాని వ్యాఖ్యానము తెలియదు, ప్రవక్త సాంప్రదాయాలు తెలియవు. అటువంటి ముస్లిం ఒక ముస్లిం అవుతాడా? అతడు ఎలా నమాజ్ చదవాలి, ఎలా ఉపవాసం పాటించాలి, ఎలా దువా చెయ్యాలి, ఎలా అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తకు విధేయత చూపాలి, అతనికి ఏమీ తెలియదు. జీవిస్తాడు, సంపాదించడం, ఇంకా తినడం, నిద్రించడం, అంతే. ఎలా తినాలి, ఆ తినే ముందు ఏం పఠించాలి, ఇంకా తిన్న తరువాత ఏం పఠించాలి, ఏమీ తెలియదు. అటువంటి జీవితం ఒక జీవితమేనా? అందువల్ల సోదరులారా, మనము ఇస్లామీయ విద్య నేర్చుకోవాలి. అన్ని విద్యల కంటే ఇది ఇస్లామీయ విద్య చాలా ప్రధానమైనది, చాలా ముఖ్యమైనది, అందరికీ వర్తించేది. అందువల్ల మనం ఇస్లామీయ విద్యను నేర్చుకొని నరకం నుండి మమ్మల్ని మనం రక్షించుకుందాం, స్వర్గములోనికి ప్రవేశించడానికి కృషి చేద్దాం. అల్లాహుతాలా మనందరికీ ధార్మిక విద్య నేర్చుకునే భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్. వఆఖిరు దఅవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాతు వస్సలాము అలన్ నబీ. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఖుల్ హల్ యస్తవిల్లదీన యఅలమూన వల్లదీన లా యఅలమూన్